గురూజీ, నమ్మకం గురించి తెలియజేస్తున్నారు. నమ్మకం నమ్మకం అనేది ఒక శక్తి. ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది ఈరోజు. నిజం. ఎందుకంటే నమ్మకము అనేది అంత గొప్ప విశ్వాసాన్ని మనిషికి ఇస్తుంది. అవును, నమ్మకమే మనిషిలో లేకుండా ఉండింటే ఈరోజు ఉండేది కాదు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తాడు. ఎవరు ఏదైనా ఆలోచించుకొని, ఇంతకు ముందే చెప్పాను, ఒక ప్రశ్న వేస్తే 400 ఆన్సర్లు వస్తాయని. సింపుల్. విమానం ఎక్కాలంటే ఏం చెయ్యాలి అని ఒక ప్రశ్న పెడతాం అనుకోండి. విమానం ఎక్కాలంటే ఏం చెయ్యాలి అని ఒకడు అంటాడు, ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకోవాలని. ఇంకొకడు అంటాడు, ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని. ఇంకొకటి చెప్తాడు, ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలని. ఇంకొకటి చెప్తాడు, విమానం ఎక్కాలంటే ఫస్ట్ పాస్పోర్టో ఐడి ప్రూఫో ఉండాలి మన దగ్గర అని. ఇంకొకటి చెప్తాడు, ఫస్ట్ డబ్బు ఉండాలి అని. చూడండి ఎన్ని ప్రశ్నలు వస్తాయో. ఫస్ట్ ఇంకోటి చెప్తారు, ఎయిర్పోర్ట్ ఉండాలి ఫస్ట్ మన ఊర్లో విమానం ఎక్కాలంటే అని. ఇంకోటి చెప్తారు, ఫస్ట్ విమానం ఎక్కాలంటే అంటే మెట్లు ఎక్కాలి అంటాడు. ఇలా ఎన్ని ఆన్సర్లు వస్తాయో ఎవరికి తెలుసు? మన ఆలోచన బట్టి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. అలా ఒక ప్రశ్నకి 4 లక్షల ఆన్సర్లు ఉంటాయంట. అంటే అన్ని విధాలుగా ఆలోచించే మనుషులు, మానవులు ఉంటారు. అంటే వీటన్నిటిలో కూడా వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళ ఆన్సర్లు ఎలా వచ్చినా కూడా నమ్మకం అనే గట్టిది. ఆ నమ్మకం అనేది మనలో ఉంటే ఈ జీవితం గెలిచినట్టే. ప్రతి ఒక్క మనిషికి అంతే. నమ్మకం మనలో ఉందంటే మనము గెలిచాము అనే అర్థం. గురూజీ, హైదరాబాద్ నుంచి కిరణ్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి కిరణ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నా గురించే తెలుసుకోవాలనుకున్నాను మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఐడియా లేదు మేడం. నా పుట్టిన డేట్ అయితే 1980 మే 5 మేడం. మే 5, 1980. అవును మేడం. ఈవినింగ్ టైం మేడం. అది సుమారు ఎంత సమయం? 6 o'clock 6:30. సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల లోపు. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురుజీ గారు పాదావి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది. మేము మీ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తున్నాం సార్. అది యోగక్షేమ చెప్తారు కదా ఈవినింగ్. అసలు మేము వస్తే అది తప్పనిసరిగా అమ్మ అంటారు, తప్పనిసరిగా పాటిస్తారు. మీరంటే మాకు చాలా విధాలుగా మాకు కలిసి ఇదేంది కూడా మీరే చెప్పిన. మేము మామూలుగా బయట చెప్పిన కూడా మేము చేస్తే మాకు కూడా చాలా మంచిగా ఉన్నాయి. మంచిది. పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశిలో జన్మించారు. ఓకే గురువు గారు. ఏ వారం మీరు జన్మించిండేది? సోమవారం అనుకోండి గురువు గారు. సోమవారం కదా? అవును గురువు గారు. సోమవారం, పూర్వాషాఢ నక్షత్రం, ధనుసు రాశి. కరెక్ట్ గా ఉంది. చెప్పండి, ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో? గురువు గారు, నేను అంటే ఏం చేసినా సరే చాలా ఇబ్బందులుగా ఉంటది. అంటే అది ఏదో రకంగా పోతుంది గురువు గారు. అంతే చాలా ఇబ్బంది. అంటే నేనేమి చేయలేకపోతున్నాను. ఒకవేళ అమ్మాలకైనా కొనాలన్నా, వాళ్ళకైనా చేయాలన్నా, అంటే ఎంత కష్టపడినా ప్రతిఫలం లేదు. కుటుంబాన్ని ఎలా నిర్వహించాలన్నా కూడా నా వల్ల అవుతా లేదు. అంటే ఆ డబ్బులు వచ్చేసరికి అమ్మాలకి ఏమైనా కొందామంటే ఏదో ఒకటి అయిపోద్ది. తర్వాత ఇంకోటి ఏమైపోయిందంటే, మీకు లోపల ఏదో మానసికంగా బాధ అనిపిస్తుందా? ఎప్పుడు ఏదో తెలియని బాధ. అంటే మీరు ఎవరితో ప్రేమగా ఉండలేకపోతున్నారు. అర్థమవుతుంది కదా? అవునవును. మీకు అన్ని చేయాలి, వాళ్ళతో ప్రేమగా మంచిగా ఉండాలి, మంచిగా కలవాలి అని చాలా ఆశ ఉంది. అయితే ఎవరితో ప్రేమగా ఉండలేకపోతున్నారు మీరు. అవునవును. ఎవరితో ఎవ్వి క్లోజ్ లేదు. మీ పైన ఎవరు కూడా ప్రేమగా మిమ్మల్ని కూడా మాట్లాడే వాళ్ళు కూడా లేదు. ఏదో ఒక రకంగా అన్ని ఉన్నాయి. ఇప్పుడు సంసారం, ఫ్యామిలీ అంతా మొత్తం ఉంది, కానీ ఎక్కడో ఒక రకంగా బాధ అనిపిస్తూ ఉంటుంది మీకు. జన్మజాతకంలో శుక్రశాపం, అంటే అష్టమ శుక్రుడు ఉన్నాడు మీకు. శుక్రుడు అంత మంచిగా, స్త్రీ శాపం అంటాం దీన్ని ఒక రకంగా. ఈ ఒక దోషం వచ్చింది మీకు. ఆ దోష నివారణ చేసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడ కూడా చూపించేది శుక్రుడు మంచిగా లేదని రమణ శాస్త్రంలో. ఆ శుక్రుని గురించి మీరు చేసుకుంటే 100% లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్. ఎందుకంటే హార్డ్ వర్క్ చేయడానికి, ఎలాంటి హార్డ్ వర్క్ అయినా మీరు చేయగలరు. ఆ కెపాసిటీ మీలో ఉంది. తర్వాత ఈ ఎవరినైనా ఎవరినైనా సరే, ఎలాంటి వాళ్ళతో అయినా మాట్లాడే ఒక టాలెంట్ ఉంది మీలో.